నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఏదైతే మీరు తమ్ముళ్ళలో చూశారో 150 గజాల ప్రాపర్టీ, అది కూడా నార్త్ ఈస్ట్ కార్నరు, 65 లక్షలకైతే మరి బిల్డర్స్ అయితే ఇవ్వడానికైతే రెడీగా అయితే ఉన్నారు. మరి దీనిపైన మీరు ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ అయితే చెల్లించిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా మన కుబేర ప్రాపర్టీస్ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి. ఇది వచ్చేసి మరి ఈస్ట్ 25 ఫీట్ రోడ్డు, నార్త్ మరి 25 ఫీట్ రోడ్ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నది. ఏదైతే మనం మెయిన్ ఎంట్రన్స్లో చూస్తున్నామో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లో మరి కార్ పార్కింగ్ ఇక్కడ పెట్టుకోవడానికి మీకు కమర్షియల్ వెహికల్స్, సపోజు ఒక ఇన్నోవా క్రిస్టా కానీ ఒకటి మరి స్కార్పియో లాగా కూడా మీరు 2 వెహికల్స్ పెట్టుకోవడానికైతే పార్కింగ్ ప్లేస్ అయితే చాలా స్పేసెస్గా ఉంది. ఎంట్రన్స్లో టైల్స్ అలాగే మెయిన్ డోర్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈశాన్య మూలకు చూసుకున్నట్టయితే ఈశాన్య మూలకు బోరు, సంపు అన్నీ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. మెట్ల కింద కూడా ఒకటి అడిషనల్గా మరి వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి 100% వాస్తు ప్రకారం కూడా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈస్ట్ సైడ్ కూడా మనకు రోడ్డు ఉంది, మరి నార్త్ సైడ్ కూడా రోడ్డు ఉన్నా కూడా నార్త్ సైడ్ అయితే ఒకటి దీనికి గల్లీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కింద ఫ్లోరింగ్ అయితే చూడొచ్చు, కింద ఫ్లోరింగ్ ఆయన పైన ఫాల్ సీలింగ్ విషయంలో. లోపల కూడా ఎంట్రన్స్లో మరి మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో మరి మెయిన్ డోర్ అయితే సింహదారం కాబట్టి మరి ఈస్ట్ సైడ్లో మెయిన్ డోర్ ఒక ఇండియన్ టేక్ వుడ్ తోటి మరి మంచి ఇంపోర్ట్తో చేసిన మరి డోర్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. మరి లోపల ఎంట్రన్స్లో చూస్తే ఇది వచ్చేసి మరి టోటల్గా హాల్లో మనము ఏదైతే చూస్తున్నామో హాల్ వచ్చేసి చాలా స్పేసెస్గా మరి ప్లేస్ అయితే ఎక్కువ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్గా ఇందులో మీకు టీవీ యూనిట్ ఇక్కడ సెట్ చేసుకుంటే సోఫా సెట్స్ అలాగే చైర్స్ అక్కడ వేసుకున్నా కూడా మీకు టీవీ చూడడానికి చాలా బాగుంటుంది. కిచెన్ ఏదైతే ఉన్నదో మరి కిచెన్ ట్రెండింగ్, ఓపెన్ కిచెన్ ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్ పక్కనే ఇక్కడ వచ్చేసి మీకు మరి డైనింగ్ సెక్షన్లో కూడా వాడుకోవడానికైతే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి 150 గజాల ప్రాపర్టీ, ఒక బెస్ట్ ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 30-45 డైమెన్షన్, మరి 30-45 ఇంటూ డైమెన్షన్తో ఉన్న ప్రాపర్టీ దొరకడం కూడా చాలా కష్టము. అది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది. ఇది వచ్చేసి మరి ఆగ్నేయం సైడ్ కాబట్టి మరి ఆగ్నేయంలో కిచెన్ అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ఆగ్నేయంలో కిచెన్తో పాటు కిచెన్కు పక్కనే మరి పూజ గది కూడా దీనికి ఇవ్వడం జరిగింది. మీరు ఫ్యూచర్లో ఒకవేళ దీనికి ఫర్నిచర్ వర్క్ కానీ అలాగే కబోర్డ్ వర్క్ కానీ చేయించుకోవాలనుకుంటే కూడా మీకు చాలా ఎక్సలెంట్గా అయితే మరి హౌస్ అయితే ఇంకా మంచి అందంగా కనిపించే అవకాశం అయితే ఉన్నది. దీనికి మరి ఏదైతే చూస్తున్నామో పార్కింగ్ ఎంట్రన్స్లో ఇది వచ్చేసి టోటల్గా హాల్కు పక్కనే మనకు కిచెన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మనకు కొద్దిగా ఎక్స్ట్రా మెటీరియల్ ఉన్నది కాబట్టి అదైతే డోర్ అయితే ప్రజెంట్ లాక్ చేసి ఉన్నది. మీకు బెడ్రూమ్ సైజెస్ కూడా ఆగ్నేయంలో అయితే మరి కిచెన్ అయితే ఇచ్చారు. దీనికి కిచెన్లో మీరు కబోర్డ్ వర్క్ చేసుకుని కూడా చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ హౌస్ గత 15 నుంచి 20 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో బిల్డర్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో ఉన్న పెయింట్స్, అలాగే గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు గ్రానైట్, పైన వచ్చేసి ఫాల్ సీలింగు, పెయింట్స్ అయితే మరి డోర్స్ కూడా ఎక్కడ డోర్ చూసినా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఈ డోర్స్కు అలాగే డిజైన్ కూడా గోల్డ్ డిజైన్ మంచి మనకు ఫ్లవర్స్ లాగా డిజైన్ వచ్చి చాలా ఎక్సలెంట్గా అయితే మరి ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్. ఇందులో మనకు 2 బెడ్రూమ్లలో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ మీకు 12x14 అంటే ఆల్మోస్ట్గా మీకు కింగ్ సైజ్ బెడ్లు ఇందులో ఈజీగా కూడా 2 వేసుకున్నా కూడా మీకు చుట్టూ సరౌండింగ్ అయితే తిరగడానికైతే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మరి ఇది వచ్చేసి మనము లొకేషన్ గురించి చూసుకున్నట్టయితే ఏదైతే మరి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు కేవలం 12 కిలోమీటర్ దూరము, టీసీఎస్ ఆదిపట్ల ఏదైతే ఉన్నదో టీసీఎస్ ఆదిపట్లకు 6 కిలోమీటర్ దూరము, టాటా హెరాస్ స్పేస్కు 5 కిలోమీటర్ దూరము, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉన్నదో మరి ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకు 12 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నది. ఎందుకంటే ఈ ఏరియా ఇప్పుడే చాలా డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఈ ఏరియాలో మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఎగ్జాక్ట్లీగా వచ్చేసి మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ, అండర్ బడంగ్పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. ఏదైతే మనకు బడంగ్పేట్ నుంచి మరి టీసీఎస్ వెళ్ళే ఏదైతే రోడ్ ఏదైతే ఉన్నదో టీసీఎస్ వెళ్ళే రోడ్డు మెయిన్ రోడ్డు 100 ఫీట్, ఫ్యూచర్లో 150 ఫీట్ రోడ్కు 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. మరి బడంగ్పేట్ నుంచి అలాగే మనకు నాదర్గుల్ నుంచి కుర్మల్గూడ పోయే రోడ్ ఏదైతే బస్వాయి రోడ్ ఏదైతే ఉన్నదో బస్వాయి రోడ్డుకు జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నది. ప్రైజ్ మరి 65 లక్షలతో ప్రైజ్ కోడ్ చేస్తున్నారు. ప్రైజ్ అనేది
మరి ఇందులో అయితే నెగోషియబుల్ అయితే లేదని చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ నెట్ క్యాష్ కానీ ఒకవేళ తొందర రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆప్షన్స్ ఏమైనా ఉంటే కూడా స్లైట్గా అయితే నెగోషియబుల్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ప్రాపర్టీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. మరి తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ బ్యాంక్ లోన్స్ కానీ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే పైన స్క్రోల్ నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ మరో ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడానికి అయితే జరుగుతుంది. మరి అంతవరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్లో కానీ ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళైతే వీడియో అయితే షేర్ చేయండి. మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందు తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.